హరి ఓం. శ్రీమంతమై మునిశ్రేష్ఠకృతం వైన భగవతంబు సద్భక్తితోడ వినకోరువారల విమల చిత్తంబుల చెచ్చరనిషుండు చిక్కుగాక ఇతర శస్త్రంబుల ఇషుడు చిక్కునే మంచివారలకు నిర్మత్సరులకు కపట నిర్ముక్తులై కాంక్షసేయకయును తగిలియుండుట మహత్తత్వబుద్ధి పరగ ఆధ్యాత్మికాది తాపత్రయంబు నడచి పరమార్థభూతమై అధిక సుఖదమై సమస్తంబుగకయునయ్యునుండు వస్తువు ఎరుగంగదగు భాగవతమునందు వెదకల్పవృక్ష విగళితమై సుఖముఖ సుధాద్రవమున మనసియున్న భాగవత పురాణ ఫలరసస్వాదన పదవిగనుడు రసిక భవవిదులు. సమతందొల్లి పురాణ పంతులితిహాస శ్రేణులన్ ధర్మశాస్త్రములన్ నీవ ఉపన్యసింపుదువు వేదం వ్యాసముఖ్యుల్ మునుల్ సుమతుల్ సూచినవెన్ని అన్నియుంతోచున్ని మదిన్ తత్ప్రసాదముంజేసి ఎరుగంగనేట్టు సమస్తంబును బుధేంద్రోత్తమా. అలసులు మందబుద్ధులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెంవియుసేయజాలరీ కలియుగమందు మానవులు కావునయ్యది సర్వసౌఖ్యమై అలవడు నిమిటిం పొడమునాత్మకు శాంతి మునీంద్ర చెప్పుమా. భూషణములు వాణికి అఘశోషణములు మృత్యుచితభీషణములు హృత్తోషణములు కళ్యాణ విశేషణములు హరిగుణోపచిత భాషణముల్ కలిదోష నివారకమై అలఘుయశుల్వగడు నట్టి హరికథనము నిర్మలగతి కోరెడు పురుషుడు వెలయగనం వాడు తగిలి వినడు మహాత్మా. అనఘ విను రసజ్ఞులై వినువారికి మాట మాటకు అధిక మధురమైన అట్టి కృష్ణు కథనము అకర్ణము సేయ తలపుగలదు మాకు తనివిలేదు. హరి ఓం. యశా ఘోరతమావేళ ఘోరాణం ఘోరదర్శనాచరంతి యస్యాం భూతాని భూతేశానుచరాణి యతస్యాం సాధ్వి సంధ్యాయాం భగవాన్ భూతభావనః పరీతో భూతపర్షద్భిర్వ్యుషేణాటతిభూతరాట్. శ్మశానచక్రనిలధూలిధూమ్రవికీర్ణవిద్యోతజటాకలాపः భస్మావగుంఠామలరుక్మదేహో దేవస్త్రిభిః పశ్యతి దేవరస్తే అంటూ ఆ కశ్యప ప్రజాపతి ఆ దితికి కలిగినటువంటి ఆ కోరిక ఉద్ధృతను ఆయన గమనించి అనునయమైనటువంటి వాక్యాలతో మొట్టమొదటిగా భార్య యొక్క గొప్పతనాన్ని చెప్పి, నువ్వు పతివ్రత శిరోమణివి, తరువాత సాక్షాత్తు దశపుత్రికివి, నాతో జీవితం గడుపుతూ ఉండేటువంటి దానివి, నా దేహంలో అర్ధభాగమైనటువంటి దానివి, నీకు తెలియనటువంటి విషయం కాదు, కానీ నీలో చెలరేగినటువంటి నిన్ను గజబిజి పడుస్తూ ఉండేటువంటి నీ యొక్క మనస్సుని ఉద్రేకపూరితంగా చేస్తూ నీ ఇంద్రియాల ప్రభావాన్ని దాచుకోలేనటువంటి దాన్ని శమింపజేయలేనటువంటి నీ స్థితిని చూస్తూ నేను నీకు కొన్ని విషయాలు చెప్పడం అనేటువంటిది ప్రారంభించాను కదా, కొంచెం ఒక్క ముహూర్తం పాటు నువ్వు ఆగు అని చెప్తూ ఆ సంధ్యాకాలంలో అంటే సాయం సంధ్యాకాలంలో ఉండేటువంటి కొన్ని విశేషాలని ఆయన చెప్తూ ఉండేటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం.
ఇది మామూలుగా కూడా మనకి అట్మాస్ఫియరిక్ సైన్సెస్లో కానీ మరొక విధానంగా కానీ చూసినట్లయితే ఏమిటి జరుగుతుంది అంటే, ఎప్పుడైతే సూర్యుడు అస్తంగతం చెందుతూ ఉంటాడో, ఎప్పుడైతే భూమి యొక్క చలనంలో ఆ సూర్యాస్తమయం అవుతూ ఉంటుందో, అప్పుడు ఈ ఐనోస్ఫియరిక్ కరెంట్స్లో అనేక రకాలైనటువంటి మార్పులు కలుగుతూ ఉంటాయి. మంచి ఎండ ఉండేటువంటి సందర్భంలో మిట్ట మధ్యాహ్నం టైంలో అట్మాస్ఫియర్లో ఉండేటువంటి ఆ పార్టికల్స్ యొక్క వేగం విపరీతంగా ఉండి హై వోల్టేజ్ కరెంట్స్ పాస్ అవుతూ ఉండేటువంటి విధానం ఉంటుంది. అదేవిధంగా ఆ హీట్ కానీ దానికి సంబంధించినటువంటి రేడియేషన్లో ఉండేటువంటి ఆ డైఫ్రాక్షన్ ఫినామినా వల్ల ఆ ఐనోస్ఫియరిక్ కరెంట్స్లో కొన్ని రకాలైనటువంటి మార్పులు కలుగుతూ ఉండేటువంటిది సహజం. అదేవిధంగా ఈ సాయంత్రం వేళ పక్షులు, అనేక రకాలైనటువంటి పక్షులు చాలా గందరగోళంగా చాలా ఆతృతతో అవి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా వెళుతూ ఉండేటువంటి సందర్భంలో వాటికి కానీ ఏ విధమైనటువంటి ఆటంకాలు ఏర్పడినా కూడా అవన్నీ కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోయి కొన్ని రకాలైనటువంటి అలజడికి చెందిపోతూ ఉండేటువంటి విధానంగా ఉంటుంది. అదేవిధంగా పక్షులు కానివ్వండి, లేకపోతే ఈ పాములు లాంటివి, జర్రులు లాంటివి, సింహాలు లాంటివి ఈ భయంకరమైనటువంటి ఆ అవస్థ, ఆ ట్రాన్సిషన్ జోన్ని వాళ్ళు గ్రహించలేక అవుతూ ఉంటారు. అదేవిధంగా ఇంకోటి కూడా ఏం జరుగుతూ ఉంటుంది అంటే, పొద్దున్నుంచి పనిచేసినటువంటి ఈ మానవులందరూ కూడా పనిచేసి వాళ్ళు వస్తూ ఉంటారు. అలా వస్తూ ఉండేటువంటి సందర్భంలో వాళ్ళ శరీరం అంతా కూడా అలసటగా ఉంటుంది, ఒక రకమైనటువంటి నిస్సత్తువ, నీరసం ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాం అనుకోండి, సంధ్య వేళ ఆఫీసులు వదిలేసిన తర్వాత జామ్ 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 అన్న స్కూటర్ల మీద వెళ్ళిపోతూ ఉంటే ఆ పొల్యూషన్ అంతా కూడా ఆ సంధ్యా సమయంలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే ఈ సంధ్యాకాలంలో చాలా మట్టుకు ఎయిర్ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండి ఆ CCFలు అంటూ ఉంటారు, అవన్నీ విడుదల చేస్తూ ఉంటాయి. ఇలాగా వాతావరణం అంతా కలుషితంగా అయ్యేటువంటి ఆ టైము అది అప్పుడు ఆహారం తినడం కానీ, తర్వాత ఏవేవో పనికిరాని పనులు చేయడం వల్ల అవన్నీ కూడా ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇవ్వవు అనేటువంటి ఈ ఫిజికల్ బ్యాక్గ్రౌండ్ని మనం దృష్టిలో పెట్టుకుని కూడా దీన్ని గ్రహించాలి. వాళ్ళు మహర్షులు కాబట్టి, సాక్షాత్తు రుద్రుడి యొక్క దర్శనం అయింది కాబట్టి, ఆ రుద్రగణాల యొక్క చలనం అంతటినీ కూడా ఆయన చూశాడు కాబట్టి ఆయన ఈ విధంగా అండం ప్రారంభించాడు. చరంతి యస్యాం భూతాని భూతేశానుచరాణిః. ఆ భూతాలన్నిటికీ కూడా, ప్రమదగణాలన్నిటికీ కూడా, పిశాచగణాలన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి ఆయన చరిస్తూ ఉంటాడు ఈ సంధ్యావేళలో. ఆయన వృషభవాహనం ఎక్కి అని చెప్తూ, యతస్యాం సాధ్వీ సంధ్యాయాం భగవాన్ భూతభావనః. యతస్యాం ఈ సంధ్యాయాం, ఈ సంధ్యాకాలంలో భూతభావనః, సకల భూతాలని రక్షించేటువంటి భగవంతుడైనటువంటి ఆ రుద్రుడు భూత పరిషద్భిః, భూత సమూహాల చేత పరీతః, చుట్టబడినటువంటి వాడే, వృషభం చేత, ఆ వృషభ వాహనం ఎక్కి అటతి సంచరిస్తూ ఉంటాడు. అటువంటప్పుడు పరమాత్మ స్వరూపమైనటువంటి వాడిని మనం నమస్కారం పెట్టి ఆయన స్వాగతం చెప్తూ దీపాలు వెలిగించాలి అని ఆ సంధ్యవేళలో చెయ్యవలసినటువంటి పనులను ఆయన ఆవిడికి చెప్తూ ఉండి, సాధ్వి ఓ పతివ్రత అన్నాడు. ఎందుకు పతివ్రత అన్నాడు అంటే, భర్త వద్దు అంటున్నాడు, ఆవిడ మహాపతివ్రత. కానీ ఎంత పతివ్రత అయినా, ఎంత ఇంటెలిజెంట్ అయినా, ఎంత ఇదైనా, ఈ మనసు అనేటువంటిది చాలా చంచలత్వంతో కూడుకున్నటువంటి ఒక ప్రాసెస్, ఆ మైండ్. అటువంటి ఈ సంధ్యాకాలంలో ఆయన వృషభవాహనుడే చరిస్తూ ఉంటాడు.
కాబట్టి ఆయన చుట్టూ కూడా భూత సమూహాలు ఉంటాయి అని చెప్తూ ఇంకా ఆయన ఏమన్నాడు అంటే శ్మశాన చక్రానిల ధూళి ధూమ్ర వికీర్ణ విద్యోత జటాకలాప భస్మావగుంఠామల రుక్మదేహో దేవస్త్రిభి పశ్యతి దేవరస్తే. ఇంకోటి కూడా ఆయన ఎక్కడ సాధారణంగా నివసిస్తూ ఉంటాడంటే శ్మశాన చక్ర అనిల ధూళి ధూమ్ర వికీర్ణ విద్యోత జటాకలాప. శ్మశానంలో అవన్నీ బాడీస్ అన్నీ కూడా కాలుతూ ఉండేటప్పుడు ఆ కాలినటువంటి ఆ శరీరాలలో నుంచి వచ్చినటువంటి ధూళి చేత పొగ చేత ఆ బూడిద రంగుగా ఆ బూడిదలో ఉండేటువంటి ఆ ధూళంతా కూడా ఆ శివ జటాజూటం మీద పడి ఆయన జటాజూటం అంతా కూడా బూడిద రంగుతో మెరిసిపోతూ ఉంటుంది. అటువంటి స్థితిలో ఆయన భస్మ అవగుంఠ అమల రుక్మదేహ ఆ శ్మశానంలో ఉండేటువంటి బూడిద చేత ఆయన శరీరం అంతా కూడా పూయబడి ఉంటుంది. అదంతా పూసుకుని బంగారు రంగు గల కాంతి దేహంతో వెలిగిపోతూ ఉంటాడు. ఆ బంగారు దేహం ఉంటుంది. తర్వాత ఈ బూడిదంతా కూడా ఆయన రాసుకుంటాడు. ఆయన జటాజూటం మీద ఈ సమస్త జీవుల యొక్క శరీరాల దహనాల వల్ల రేగినటువంటి ఆ ధూళి అంతా కూడా ఆయన ఆ జటాజూటంలో ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఆయనని చూసి భూతభావనుడైనటువంటి వాడు సాక్షాత్తు భగవంతుడైనటువంటి వాడు సకల లోకాలకి మంగళాలు కలిగించేటువంటి ఆయన ఇంకా ఏం చేస్తూ ఉంటాడంటే దేవస్త్రిభి పశ్యతి దేవరస్తే. ఆ రుద్రదేవుడు త్రిభిహి 3 కన్నులతో ఉంటాడు ఆయన. అవి ఏమిటి అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనేటువంటి 3 కన్నులతో ఆయన అందరినీ చూస్తూ ఉంటాడు. అంటే ఆ సంధ్యావేళలో ఏం జరుగుతుందో చాలా చూచాయిగా ఒక విషయం చెప్పబడిందండి. అంటే ఏం జరుగుతుందని అక్కడ సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు, ఇక్కడేమో చంద్రుడు పైకి లేస్తూ ఉంటాడు. ఈ దహన కార్యక్రమాలు సూర్యాస్తమయంలో లోపల చేసేయాలి అనేటువంటి సంప్రదాయం ఉంది కాబట్టి అప్పుడు ఈ అగ్ని చూస్తూ ఉంటుంది. తరువాత వీటిలన్నిటి వెనకాల కూడా జ్ఞాననేత్రంతో ఆయన ఈ పొల్యూటెంట్స్ అన్నిటినీ కూడా ధరించేటువంటి ఆ కాలస్వరూపం, సంధ్యాకాల స్వరూపం. ఆ కాలంలో సమస్త జీవులకి మంగళాలు కలిగించడం కోసమని చెప్పి ఆయన తిరుగుతూ ఉంటాడు. అలాంటప్పుడు చెయ్యవలసినటువంటి కార్యక్రమం ఏమిటి అంటే అప్పుడు దీపాలు వెలిగించాలి, స్నానం చేసుకుంటే. అంతేగాని ఆ రోడ్డు మీదకి వచ్చేసేసి జుట్టంతా విరబోసేసుకుని ఆ తరువాత గోళ్ళు గిల్లుకుంటూనో జుట్టును బరుక్కుంటూనో సంధ్యావేళ కూర్చునేటువంటి మాసిపోయినటువంటి గుడ్డలు కట్టుకుంటూ అటు మగాళ్ళు కానివ్వండి, ఇటు ఆడవాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇటువంటి సంధ్యావేళలో తర్వాత గుమ్మాల మీద సరిగ్గా గడప మీద కూర్చుని ఇంట్లో లైట్ వేరు, బయట లైట్ వేరు, ఒక కరెంటు అయిపోతుంది, డబ్బులు అయిపోతాయేమో అని చెప్పి సంధ్యావేళ ఒక గుడ్డి దీపం పెడుతూ ఉంటారు. ఇటువంటి లోభత్వంతో కూడుకున్నటువంటి అటువంటి పనులు చెయ్యకూడదు ఇది చెప్తుంది. అదేవిధంగా ఒకసారి శ్రీరామకృష్ణ పరమహంస వాళ్ళు ఎవరో భక్తులు పిలిచారు, స్వామి అక్కడేదో భజన పెట్టారు అంటే ఆయన బండి మీద వివేకానంద శిష్యుని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళుతూ ఉండేటువంటి సందర్భంలో ఆ గృహస్థ ఇంటికి వెళ్ళేటప్పటికి సాయం సంధ్య వేళ ఆ ఇంట్లో గృహస్థు దీపం పెట్టలేదు. బయట పెట్టకపోయేటప్పటికి ఈయనకి విపరీతమైనటువంటి కోపం కలిగి వెనక్కి వెళ్ళిపోతాం మన ఈ గృహస్థు సాయం సంధ్య వేళ శివుడు వస్తూ ఉండేటువంటి ఈ టైంలో దీపం పెట్టి ఆయన ఆరాధించకుండా, దీపం లేకుండా చీకటి కొట్టడంలో మన్ని భజన చేయడానికి రమ్మన్నాడు, ఇది నిషిద్ధమైనటువంటిది కాబట్టి లెట్ us నాట్ ఎంటర్ అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకంటే సాక్షాత్తు అటువంటి శివుడి యొక్క అసలైనటువంటి రూపాన్ని చూడగలిగినటువంటి మహాత్ముడు శ్రీరామకృష్ణ పరమహంస, అదేవిధంగా రమణ మహర్షి.
ఇటువంటి మహానుభావులకి అది కనిపిస్తూ ఉంటుంది. మనలాంటి అజ్ఞానులకి, మానవులకి, చర్మచక్షుల్లో చూసేటువంటి వాళ్ళకి ఆ దృశ్యాలు కనిపించవు. ఏదో పొల్యూషన్ అని చెప్పిన అలాంటి పిచ్చి మాటలు ఏవో మాట్లాడుతూ ఉండేటువంటి మాటలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి అప్పుడు చెయ్యవలసినటువంటి పని ఏమిటంటే ఇది. కాబట్టి అందుకని ఏమిటంటే కరెంటు ఖర్చు అయిపోతుందేమో అని చెప్పి ఈ పవిత్రమైనటువంటి ప్రాంతాల్లో దీపాలు వేయకుండా రకరకాలైనటువంటి ఇటు అటు తిరుగుతూ పసుపు కుంకాన్ని బయట పారపోసేస్తూ చీపుళ్ళు పట్టి తుడుస్తూ ఏదేదో చేసుకుంటూ ఇలాంటి పనులు చేస్తూ ఉండేటువంటి చెయ్యకూడదు పవిత్రమైనటువంటి స్థలాలలో అని మన శాస్త్రం చెప్తోంది, ధర్మశాస్త్రం చెప్తోంది. దాన్ని మనం ఫాలో అవ్వాలి. అన్న తరువాత ఆయన ఇలాగా భస్మం పూసుకొని ఈ సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనేటువంటి 3 కన్నులతో కూడా ఆయన అందరినీ చూస్తూ ఉంటాడు ఓ సాధ్వి అని చెప్పి ఆయన దీనినే పోతన గారు ఈ విధంగా దాన్ని అనువాదం చేశారు. భూతగుణావృతుండగుచు కామారాతి లీలన్ వృషేశ్వరయానంబున సంచరించుట భావ్యంబయ్య ఈ ఉగ్రవేళ రమింపగ నిషిద్ధ కర్మము. ఇప్పుడు రమించడం అనేటువంటిది నిషిద్ధమైనటువంటి కర్మ. అంటే ఏమిటంటే అది 2 శరీరాలు కలవడమే కాదు, రమించడం అంటే దాన్ని ఆస్వాదించడం అనేటువంటిది. అదే టైంలో సరిగ్గా 6 హోటల్కి వెళ్ళి నానా రకాలైనటువంటి గడ్డి మేయడం అనేటువంటిది, తర్వాత ఏవో టీలు తాగడం, కాఫీలు తాగడం, మిరపకాయ బజ్జీలు తింటూ ఉండడం, ఇలాంటి రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు ఆకలి తట్టుకోలేక. అటువంటి రమింపడం, అటువంటి పనులు చెయ్యకూడదు ఆ సంధ్యవేళ అని చెప్పింది. అరవిందాననే వీడని మరిది ఈ భూతగణాలతో ఆవృతమయ్యి సంధ్యావేళలో తిరుగుతూ ఉండేటువంటి ఈ రుద్రుడున్నాడే, అతను నీ మరిది. అంటే నీ చెల్లెలైనటువంటి సతీదేవినికి నీ తండ్రి దక్షుడు ఆయనకి ఇచ్చి వివాహం చేసుకున్నాడు కదా, ఆయన నీ మరిది. లీలాటోప రుద్రక్షమాచర జంఝానిరధూత పంశు పటలక్షన్నుండు. అదేవిధంగా రుద్రభూమి నుండి వస్తూ ఉండేటువంటి సుడిగాళ్ళన్నీ కూడా తన వంటి మీద తన జటాజూటంలోనూ నింపుకున్నటువంటి ధూమ్రైక దుర్భర విద్యోతిత కీర్ణ భీషణ జటాబద్ధుండు. ఆ వికీర్ణమైనటువంటి జటలన్నీ ఊడిపోయి ఆ జటలన్నీ కూడా బూడిద రంగు మారిపోయి ఈ పొల్యూషన్స్ అన్నీ కూడా ఆయన జటల్లో ఉండి ఈ పొల్యూషను మిగతా మానవుల మీద పడి మిగతా వాళ్ళని ఇబ్బంది కలగకుండా తానే వాటిని స్వీకరిస్తూ తానే వాటిని అన్నిటినీ తీసుకుంటూ మిగతా ప్రపంచం మీదకి రానివ్వకుండా తను సృష్టించినటువంటి జీవరాశులకి ఏ అపకారం చెయ్యకుండా ఉండడం కోసమని చెప్పే ఆ పొల్యూషన్లో అందులో ఉండేటువంటి వాటిలన్నిటినీ కూడా తన జటాజూటంలో భరిస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన భూతభావనుడు. సమస్త భూతాలకి కూడా ఆయన మంగళం చేసేటువంటి వాడు. భస్మావలిప్త రుచిస్ఫార సువర్ణవర్ణుడగుచున్ భాసిల్లు నత్యుగ్రుడై. సువర్ణమయమైనటువంటి శరీరంతో బంగారు కాంతులతో వెలిగిపోతూ ఈ టోటల్ పొల్యూషన్ అంతటినీ కూడా తాను భరిస్తూ తను సృష్టించినటువంటి తన భూతగణాలన్నిటినీ కూడా రక్షిస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి అంటే దీని అర్థం ఏమిటన్నమాట, ఆయన ఏదో ఇలాగా పిచ్చివాళ్ళలాగా ఉన్మత్తుల్లాగా తిరుగుతున్నాడని కాదు, ఆయన వాటిలన్నిటినీ కూడా స్వీకరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా క్షీరసాగర మథనం జరిగినప్పుడు పుట్టినటువంటి ఆలాహలాన్ని కూడా ఆయన మింగాడు. ఇలాగ ప్రతి సాయంత్రం వేళ కలిగేటువంటి ఈ ధూళి దుమ్ము శ్మశానాల్లో నుంచి వస్తున్నటువంటిది సీసీఎఫ్లు, రకరకాలైనటువంటి పొగలు ఇవన్నిటినీ కూడా ఎక్యుములేట్ చేసి తాను ధరించేటువంటి పరమ కరుణామయుడైనటువంటి వాడు. అటువంటి కరుణామయ స్వరూపానికి మనం అర్చించాల్సినటువంటి టైము తప్ప ఆయనని మనము తృణీకరించి చూడకుండా ఈ రమించడం అనేటువంటిది ఇది మంచి నిషిద్ధ కర్మ అవుతుంది అని చెప్పి ఆయన ఆ విధంగా ఆవిడికి చెప్తూ
అనల సుధాకర రవిలోచనముల వికసింపజేసి, సూర్యుడు చంద్రుడు అగ్ని అనేటువంటి 3 కన్నుల్ని కూడా ఆయన వికసింపజేసి, సమధిక రోషంబున చూచుచున్నవాడదే. ఆయన చూస్తూ ఉన్నాడు, నువ్వు అడుగుతున్నటువంటి దాన్ని నా వైపు ఆయన చూస్తూ చాలా కోపంగా చూస్తూ ఉన్నాడు. బంధుత్వమరయవలదు సుమ్మి, ఆయన మన బంధువే కదా, ఏం పర్వాలేదులే, నా మరిదే కదా అనేటువంటి ఆ చులకన భావంతో మాత్రం చూడకూడదు. కాబట్టి ఆయన నా మరిదే కదా పర్వాలేదు అని నువ్వు అంటావేమో. ఈ ధర్మాన్ని పాలించేటప్పుడు బంధుమిత్రుల సంబంధించినటువంటిది ఏమీ ఉండకూడదు అని చెప్పిన తరువాత ఆయన ఇంకా ఈ విధంగా అనడం ప్రారంభించాడు. యస్యానవద్యాచరితం మనీషిణో గృణన్త్వ విద్యాపటలం బిభత్సవః నిరస్తసామ్యాతిశయోపి యస్వయం పిశాచర్యామచరద్గతి సతాం. ఇప్పుడు అజ్ఞానం చేత మానవుడు ఇప్పుడు కొంచెం వేదాంతానికి సంబంధించినటువంటి విశేషాన్ని కూడా కశ్యప ప్రజాపతి తన భార్య అయినటువంటి దితికి ఆయన చెప్పడం ప్రారంభించాడు. అజ్ఞానం చేత మానవుడు ఆత్మస్వరూపాన్ని తాను తెలుసుకోలేకపోతున్నాడు. తాను, తన శరీరము, తన మనసు, తనకు కలిగినటువంటి కోరికలు, తను చేయదలుచుకున్నటువంటి పనులు అవి మంచివా చెడ్డవా, చేయకూడదా అనేటువంటి విచక్షణ కోల్పోయేటువంటి వీటిలన్నిటి చేత తాను ఎవరో తెలియకుండా కప్పివేస్తూ ఉంటుంది మనిషిలో ఉండేటువంటి అజ్ఞానం. అలాంటి అజ్ఞానం యొక్క ఆవరణ విషయంలో భయాన్ని కలిగి ఉండుటయే అభిలషణీయము. ఇటువంటి అజ్ఞానం చేత మనం అందరం కూడా నిండిపోయి ఉన్నాము. కాబట్టి ఈ అజ్ఞానం నన్ను ఇలా చేస్తోందన్నమాట. చేయకూడనటువంటి పనులు, చేయకూడనటువంటి స్థలాలలో మహోత్సాహంగా ఇది లేకుండా చేయడం అనేటువంటిది ఆ భీతి ఉండాలి, ఆ పాపభీతి ఉండాలి, ఆ ధర్మభీతి ఉండాలి. అటువంటి అలాగ భయం కలిగి ఉండడం ఈజ్ మోస్ట్ డిజైరబుల్. ఆ భయం ఉండాలి, పాపభీతి ఉండాలి. ఈ పని చేయకూడదు, ఈ విగ్రహాన్ని ముట్టుకోకూడదు, ఈ విధంగా మాట్లాడకూడదు, ఈ విధమైనటువంటి పనులు చేయకూడదు, ఈ దీపాలు ఆర్పకూడదు, ఈ పసుపు కుంకాలు బయట పారపోయకూడదు, ఇవి చేస్తే పాపం అనేటువంటి భీతి ఉండడం అనేటువంటిది దట్ ఈజ్ మోస్ట్ డిజైరబుల్. కనుకనే విద్వాంసులు అనేటువంటి వాళ్ళు అజ్ఞాన భయమును కోరుకుంటారు. ఈ అజ్ఞానం అనేటువంటిది భయపెడుతోంది బాబోయ్ అని వాళ్ళు కోరుకుంటారు. వివేకవంతుడు ఏం చేస్తూ ఉంటారంటే అజ్ఞాన నివృత్తికై ఇటువంటి మాకు తెలియనటువంటివి, మేము ఊహించలేనటువంటివి, మాకు చేతకానటువంటివి ఇవన్నీ కూడా మా ఆత్మస్వరూపాన్ని కప్పివేస్తూ ఉన్నాయి అని చెప్పి వివేకులైనటువంటి వాళ్ళు ఆ మహాదేవుని, అంటే ఆ సాయం సంధ్య వేళలో చరిస్తూ ఉండేటువంటి ఆ రుద్రస్వరూపమైనటువంటి శివస్వరూపమైనటువంటి కైలాసపతి అయినటువంటి ఆ మహాదేవుని చరిత్రను గానం చేస్తూ ఉంటారు. ఆ టైములో మనం చెయ్యవలసినటువంటిది ఏమిటంటే శివస్థుతి చెయ్యాలి, లేకపోతే అమ్మవారి యొక్క స్థుతి చేయాలి. అప్పుడు చేయవలసినటువంటి స్థుతుల చేత దీపాలు వెలిగించి పరిశుద్ధమైనటువంటి శుభ్రం చేత నమస్కారం పెట్టుకుని గానం చేస్తూ ఉంటారు. ఎందుకంటే మాకు అజ్ఞానంతో మేము చేయకూడని పనులు చేసేస్తూ ఉన్నాము అనేటువంటి భయం చేస్తూ ఉంటారు. ఆయన సత్పురుషులకు ఆశ్రయము. సత్కర్మలు చేసేటువంటి వాళ్ళకి ఆశ్రయభూతుడైనటువంటి వాడు ఆయనతో సమానమైనటువంటి వాడు కానీ ఆయనకన్నా అధికుడైనటువంటి వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. కానీ ఆయన చేస్తూ ఉండేటువంటి చేష్టలను చూస్తూ ఉంటే మాత్రం ఏదో పిశాచాలు ఆవహించి ఉన్మాది చేస్తున్నటువంటి చేష్టలలాగా, పిచ్చివాడి యొక్క చేష్టలలాగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి నీవు అటువంటి వాడిని ఏదో నా మరిది అనుకుని మాత్రం ఇది తక్కువగా చూడకూడదు. ఎందుకంటే ఈ టైంలో ఆ పని చెయ్యరాదు అనేటువంటి విషయాన్నే ఈ విధంగా పోతన గారు అనువాదం చేశారు. అతనికి తలపోయ హితాహితులను మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ రుద్రుడికి తలపోయ హిత అహితులను
తనకి ఇష్టమైన వాళ్ళు ఇష్టం లేనటువంటి వాళ్ళు అని కానీ సన్మాన్యులను విహీనులు వీళ్ళని గౌరవించాలి వీళ్ళని గౌరవించకూడదు అనేటువంటి బుద్ధి కానీ అతి గర్హితములను లేరు వీళ్ళని గర్హించాలి అనేటువంటి భావంతో ఆయనకి డిస్క్రిమినేషన్ వీళ్ళని సెపరేట్గా చూసి వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళని ఒకలాగా ఇష్టం లేనటువంటి వాడు ఎవడైనా సమూహం తిప్పేసేసుకుని చూడనట్టు నటించేటువంటి విధానంగా ఆయన ఉండడు. సముడు ఈశుడు ఆయన సమమతియును నిఖిలైక భూతమయుడై ఉండన్. ఆయన సకల భూతరాశి యందు కూడా సమత్వం కలిగి ఉండేటువంటి పరమాత్మ స్వరూపం. యోగ సమయుచ్యతే యోగి అనేటువంటి వాడు ప్రతి దానిలోనూ కూడా పరమాత్మను చూసేటువంటి వాడు ఆయన. కాబట్టి అటువంటి పరమాత్మ స్వభావం కలిగినటువంటి వాడు భూతదయుడైనటువంటి వాడు తన పర భేదములు లేనటువంటి వాడు అటువంటి మహానుభావుడు తిరిగేటువంటి టైం ఇది. అటువంటి మహానుభావుడు వస్తున్నాడు అని చెప్పి మనం హారతి పళ్ళాలు ఇచ్చి దీపాలు వెలిగించి నైవేద్యాలు పెట్టి ఆ సంధ్యా సమయంలో మనం వారిని ఆహ్వానించి ఆయన యొక్క పాదానికి నమస్కారం చేయాలి. ఆ లింగస్వరూపమైనటువంటి ఆ బంగారు వర్ణంతో ఉండేటువంటి ఆ శివస్వరూపానికి మనం నమస్కారం చేసుకుని ఆయన్ని ఆదరించాలి అని చెప్తూ ఆయన ఇంకా ఏమన్నాడు, కావున మద్భ్రాత భవద్దేవరుడని తరుణిని మదింజూడకు. మా సోదరుడైనట్టు ఆయన మాకు సోదరుడు అవుతాడుగా, తోడలుడు కదా, అటువంటి దేవుణ్ణి మా మరిది అని మాత్రం మదించూడకు. అలా సింపుల్గా చాలా అవలీలగా చాలా అవహేళనగా చూడకూడదు. మా దేవదేవుడు త్రిజగత్ పావనుడు, త్రిజగాలకి పావనుడైనటువంటి వాడు నిఖిలైకనేత భగవంతు హరన్. ఆ నిఖిల లోకాలకి కూడా నేత అయినటువంటి వాడు భగవంతుడైనటువంటి వాడు ఆ హరుడు అని చెప్పారు. రేపటి కార్యక్రమంలో మరో విశేషంతో వస్తాను.